రెడీయా? చలో మారేడు వెళ్ళి. నిజంగా ప్యాంట్ పెట్టుకోలేదు. అరే కింద పడేసినప్పుడు నాకు అర్థమైంది ప్యాంట్ పెట్టుకోలేదు. రెండు కాఫీ బిస్కెట్స్ రా. ఎక్కడికొచ్చారా? జస్ట్ ఇప్పుడే దివాన్ చెరువు దగ్గరికి వచ్చాం. అసలు పెద్దాపురం దగ్గర నుంచి కదా మా పౌడర్ మీద పౌడర్ విడిగా డస్ట్ విడిగా ఉంటాయి ఏదరా. ఒక్కొక్కడు ఇంకో పేరు కూడా తెచ్చుకోలేదు. క్యాజువల్గా ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు అనుకున్నాం. డస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గర్ల్స్ మీకు ఏమైనా మేకప్ కావాలనుకుంటే మాత్రం వచ్చేసాను పెద్దాపురం రోడ్డుకి. శ్రీకాంత్ ఫ్యాన్స్ అసెంబ్లీ అమ్మ ఇక్కడ. చెప్పురా. మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం నైట్ ఇక్కడ స్టే. ఇంకో మా ఫ్రెండ్ వాడిల్లు. మన ఓపిక అంటే అవునండి. నాకు తెలిసి 3 ఉంటాయి రా. ఒకటి ఉంటుంది, లోపల ఉన్నారు 2 తెలుసు. మిగిలిన కలగలుపు తగ్గుతుంది. కాదు మొన్నట్లాగా నువ్వు పెట్టావు చూడు. అరే సారీ వీడియో చూడలేదు. అదే మొన్నట్లాగా నువ్వు పెట్టావు చూడు. వాటర్ అలాంటి గొప్పది కాదు కదా. వడదెంగులు అనేది వాటర్ ఫాల్స్ అని చెప్పి బయట వాటర్ పైప్ నీళ్ళు పెట్టి దాంట్లో నీళ్ళు 2 సార్లు ఒకసారి కూడా కాదు. మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడే ఉంటాయి. మా ఎస్పర్ దగ్గర 3 మీ ఎస్పర్ దగ్గర దేవరపల్లి ఉంటది కదా. అదే యాక్చువల్గా అరకులో ఉంటుంది. మేము అరకు ఆ ఘాటి ఎక్కడ కష్టం అది కదా. ఇంకోటి ఉంటుంది. మొన్న వెళ్ళండి. మొన్న తెలిసింది నాకు. మా ఫ్రెండ్ ఇంట్లో నైట్ బిర్యానీ గట్టి తినేసి రాజమండ్రి వస్తే నైట్ రైడ్స్ చేయాలి కదా. సో ఇంకా మేము నైట్ రైడ్స్ కొంచెం స్లో వెళ్ళండిరా. ఇక్కడ ఒక కార్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. బార్బీ కార్ అంట. I'll show you, wait. అసలు ఈ కార్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్స్ ఎ బ్రాండ్ అంబాసిడర్. మా ఎంటెక్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం ఒక ట్రిప్ వేయడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 6 PM ఆ టైంకి అనుకున్నాం వెళ్దాంరా మారేడుమల్లి అని ఫిక్స్ అయితే, ఓడేమో సరేరా ఫిక్స్ వెళ్ళిపోదాం అంటే అని చెప్పారు. స్టార్ట్ అయిపోయాం 2 hours జర్నీ తర్వాత ట్రావెలింగ్ రైడ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇప్పుడు నైట్ మళ్ళీ తిరిగేస్తున్నాం. రాజమండ్రి ఫేమస్ పుష్కర ఘాట్కి వచ్చాం.
ఆ, ఏం చేస్తావు అది? ఎందుకు పోలీసుల కాదురా అక్కడ రాజమండ్రి బిజినెస్ సెంటర్ నుంచి కోయ్ కోయ్ కోడిని కోయ్. మా రెడీయా? రాజమండ్రి 77 కిలోమీటర్స్. ఇప్పుడు లేటే నాకు వీడియో కోసం వాయిస్ ఓవర్ నీకు అర్థం కావట్లేదు. కాదురా చేస్తున్నాడు. ఇదిగో ఇంకా మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్? ఎందుకు రాబోడు కంటే ఫస్ట్ పెడదాం అనిపిస్తుంది రా ఇప్పుడు. అవును కాదురా కెమెరా పెట్టగానే సౌండ్ ఆపేసాడు. ఆటోమేటిక్ సెన్సర్ అది తెలియదురా. బ్లాగింగ్ అంటే వీడియోస్ ఇంకో వీడి ఇంట్లోకి వచ్చాం మేము. అది అక్కడ అంటారు ఘాట్ సెక్షన్లో. ఇక్కడ అనేలా ప్రతి షాట్లో అనాలా? నేను మీ వైపు మా ఫ్రెండ్ హౌస్ నుంచి మారేడుమల్లికి స్టార్ట్ అవుతాం. లెట్స్ గో బాయ్స్. ఎందుకుండదురా వాయిస్ ఎట్లా దండం పెడతా వీడియో మేము రావట్లేదు రాను చదువుకిరా. మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, నా అసిస్టెంట్, వాడికి నేను అసిస్టెంట్. హైలైట్ చేయట్లేదు, ఫీల్ అవుతున్నాడు. అయినా సరే హైలైట్ చేస్తా. లాస్ట్ ట్రిప్లో పెద్ద చెల్లి ఏం వేయలేదు కదా, నేను ఎక్స్ట్రా లేయర్స్ ఏం తీసుకురాలేదు. ఇప్పుడు మాత్రం చెల్లి మామూలుగా లేదు. మారేడుమిల్లి ట్రిప్కి ఒక టీ షర్ట్, ఒక పైన ఒక స్వెటర్ టైప్ స్వెటర్ వేసుకున్నా. వణుకు వస్తుంది తెలుసా. నెక్స్ట్ ఈవెంట్ ప్యాంట్ చూసారా, నైట్ ప్యాంట్ వేసుకున్నా. అక్కడే చేయలేదని చెప్పి ఏమీ వేసుకున్నా కూడా స్వెటర్ వచ్చింది. సో అన్నీ ఇప్పేసాను. కానీ ఇప్పుడు చూడాలి, దారిలో ఏమన్నా చెలి వంట కనబడితే మంట కాసుకోవడమే. ఆల్మోస్ట్ సన్ రైజ్ కూడా అయిపోయింది. బట్ ఇక్కడ చలి సూపర్ ఉంది. హ్యాండ్ ఫ్రీజ్ అయిపోయింది. ఐ కాంట్ ఈవెన్ మూవ్ దిస్ ఫింగర్. మా వాళ్ళు ఎక్కడ ఆగారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వ్యూ చూసారా అసలు? ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. శ్రీకాంత్ గారు వైపురా. అసలు కాలనే కాలట్లేదురా. ఓవర్ కోట్ ఎందుకు నల్లగా అయిపోద్ది. వీడియో తీయడానికి అర్థం కదా ఇంత చెప్తున్నాడు ప్రత్యేకించి అనుకుంటున్నాను. లేదు నిజంగా కాలట్లేదురా. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం. But we don't care. Thrill of risk is in the air. Push our limits, break the mold. Stories waiting to be told. Forest whispers, river sings. We're discovering amazing things. Each day brings a new surprise. Adventure gleams in our eyes. Adventure time, let's go explore. New horizon, what's in store? Climb that mountain, ford that stream. Living life beyond our dreams. కనబడుతుందో తెలియదు కానీ
పొగలు వస్తున్నాయి. మాకు ఎక్కడ ప్లేస్ లేదని చెప్పి మేము ఎక్కడ వేసుకున్నాం అంటే చెలిమంట ఈ ఫ్లోటింగ్ మధ్యలో వేసాం అనమాట. నువ్వు అన్ని వీడియో చేస్తాను. మాకైతే కంటెంట్ వచ్చింది. ఇది ఎట్లా కూడా అరే హైట్ సరిపోట్లా, అదంటే కిందికి ఉంది. ఎక్కడో కొడుతుంది సీనా. నేషనల్ లెవెల్ బ్లాగర్ అయితే వీడియోలో పడ్డది కాదు. వ్యూ మాత్రం కేక్ ఉంది. ఫోన్ క్యాప్చర్ చేస్తున్నా తెలియట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది నేక్డ్ అయితే. దమ్ముంటే పట్టుకోర కోతి మా అమ్మ, నువ్వు పట్టుకుంటే కేజీ లడ్డు నీకే ఇస్తా. మనం ఎంత ఆయిల్ ఫుడ్ తినలేనా కానీ సింపుల్గా దోశ లాగించవచ్చు. మంచిగా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాం. దూకు మామ దూకు, కమాండర్ శ్రీకాంత్ దూకు. మా ట్రెక్కింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. నైస్ రా అసలు. అరే పంది పేర్లు నిజంగా ఈ వాటర్ ఫాల్స్ బాగుంటుందా లేదా వనజాంగి లాగా మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర చేశారన్నమాట పైపులు వేసి, సగం న్యాచురల్ సగం మ్యాన్ మేడ్ అంటే డైవర్ట్ చేశారు. మా సార్ క్లాస్లో ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే నిన్ను సడన్గా ఫారెస్ట్లో వదిలేస్తే నీ సర్వైవల్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పారనమాట. మేము ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కాకపోతే ఏం పట్టుకెళ్ళలేదు అంతే. ఎందుకంటే 6 members ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాజెట్ ఏం పట్టుకొచ్చారా మీరు? అగ్గి పెట్టండి సరిపోద్దులే. వాటర్ తగలెట్టేద్దాం. శ్రీకాంత్ మోడల్ ఫోటోగ్రాఫర్ వీడు మావాడే, నేను మామూలుగా శ్రీకాంత్ ఫోటోగ్రాఫర్. నిషేధం అనమాట. I find my light, fear knocking at my door, but I stand upright, courage in my heart, like a burning fire. I'll face my fears, I won't retire. Fearless, I'll spread my wings and fly. We are doing stunts. The stormy skies, Let's go, let's go. I'll reach the sky. Unbreakable, you are. Unbreakable.
చిన్న వాటర్ ఫాల్స్ కానీ పర్లే. స్టంట్ నెక్స్ట్ లెవెల్ అమ్మ స్టంట్. రోబోట్ అడు దిశగా వెళ్తున్నాడు. హ్యాపీ సేఫ్ జర్నీ రా శ్రీకాంత్ శ్రీకాంత్. హ్యాపీ సేఫ్ జర్నీ రా. రిలాక్సింగ్ ఫర్ ఎ వైల్. అబ్బా షూ తడిచిపోయింది. మనకున్నది ఒకటే పేరు. మా వాళ్ళు అసలు మేము బట్టలే తెచ్చుకోవాలి, అన్ప్లాన్డ్ అసలు ఇదంతా. వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ట్రిప్ ఆర్ బిగ్ ట్రిప్, ఫ్రెండ్స్తో మాత్రం వస్తే అసలు వ్యూలో ఏమి లేకపోయినా, లొకేషన్లో ఏమి లేకపోయినా కూడా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. మా సిమ్స్ వచ్చేసి ఐడియా, ఎయిర్టెల్, జియో. ఇక్కడ ఏది సిగ్నల్ లేదు, కానీ బిఎస్ఎన్ఎల్ నెక్స్ట్ లెవెల్. అబ్బా మావాడు ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు గర్ల్ ఫ్రెండ్తో. బిఎస్ఎన్ఎల్ 4G 5G వస్తే షిఫ్ట్ అమ్మ అందరూ ఇంకా బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అయిపోతారు. ఐ హోప్ అది తొందరగా రావాలి. వాటర్ ఫాల్స్ చూసేసాం, ఇంకా పైకి వెళ్ళాలి ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా స్ట్రైట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. రోడ్డు కూడా ఉంది. మేము మాత్రం వాటర్ ఫాల్ రివర్స్లో ఎక్కాం. హైలైట్ అనమాట. మా ఇంకెళ్ళిపోయానా మనం అంత ఎక్కామా? ఈ ట్రెక్కి కెమెరా షేక్ అయిపోతుంది ఫుల్. నాకు తెలిసి మీకు మ్యాక్సిమం బ్లర్రీ ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా లెగ్ డే అనమాట. స్కిప్ చేసి ఇటు వచ్చేసాం. ఫోన్లే షెట్. క్యాలరీస్ అన్నాను కూడా తిరగట్లేదండి ఇక్కడ. ఎంత చలిగా ఉందంటే అర్థం చేసుకోండి. సో ఇలాగైనా మోర్ క్యాలరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. చెట్టు పడింది. ఒరే యాడికి పోయినావురా? నేను మీ ఫ్రెండ్ అభిలాష్ని. సుభాష్ సుభాష్ వస్తున్నారా? అయ్యో ఇప్పుడే మంచిగా బిర్యానీ తినేసి నీ అబ్బా మరి వీడికి నాకు సంబంధం లేదు. వీడితో కూడా ఎదురా మంచిగా బాక్స్ పట్టుకుని ఇంకో ఊరుకో. చూడు మంచిగా ఇంకోండి. అది చూడు. అది అదేమో బాక్స్ ఖాళీ. అక్కడి నుంచి కింద దిగితే ఆ చికెన్ ముక్క నోట్లో పెట్టుకుందా? అమ్మ ముక్క ముక్క మింగిలింది. In the darkest night
I find my light, fear knocking at my door, but I stand upright, courage in my heart, like a burning fire. I'll face my fears, I won't retire. Fearless, I'll spread my ద వ్యూ wings పాయింట్ ఆఫ్ మారేడుమిల్లి. through the stormy skies. అదే ఎర్లీమో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో. Unbreakable, you ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, అందరూ ఒకటి చేద్దాం అంటే వాడు మాత్రం ఇంకోటి చేద్దాం అంటాడు. ఇప్పుడు వాడేమో మా దాంట్లో వాటర్ ఫాల్స్కి డ్రాప్ అవుట్ అయ్యాడు. సో ఇంకా మాకు ఎక్స్ట్రా టికెట్ ఉంటే మేము అది వాళ్ళకి ఇచ్చేసాం. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? టికెట్ బ్లాక్ టికెట్ సినిమా యాక్చువల్గా కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఉంది కదా వైట్ కార్గో, దానికి ఇద్దాం అనుకున్నాం. దానికి ఇచ్చే మూమెంట్ మూమెంట్ జస్ట్ ఒక 10-15 సెకండ్స్ గ్యాప్ అంతే. వచ్చింది. హౌ ఇస్ ద వ్యూ రా? వీడియో చూసుకో. మా వ్యూ వేరే అన్న. ఆ వ్యూస్ నెక్స్ట్ లెవెల్. శ్రీకాంత్, సుభాష్, ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, వెళ్ళిపోవడం అది. సుభాష్ సర్లే, మా ఫ్రెండ్ స్టంట్ చేస్తే మనం ఏం తక్కువ, మనం కూడా స్టంట్ చేస్తున్నాం. స్ట్రైట్ వెళ్దాం రా. ఆడ కూర్చున్నాం అనుకో, ఆడికి వెళ్తాం. పర్లేదు, అక్కడ పైప్ మనకి అడ్డేస్తుంది కదా. ఆడ దాకా వెళ్ళాం, ఈ పండగ అయిపోతాం. చాలే, అదే ఎక్కువ. బట్టలు ఆల్టర్నేట్ ఉంటే సూపర్ ఉండేది. మనకి ఆల్రెడీ షర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్లు లేవు. ఇలాగే ఉంటుంది కదా, అప్పుడు మరీ ఇంత ప్లాన్ ఉండదు కదా ఇక్కడ. ఆల్టర్నేట్ బట్టలు ఉంటే ఆడ కూర్చొని ఆడికి వెళ్ళేటప్పుడు పైప్ కనెక్షన్ ఇచ్చారా ఇక్కడ కూడా, పైప్ కనెక్షన్. బాబు పైపేరా, వాటర్ డైవర్ట్ చేయడం, వాటర్ డైవర్ట్ చేసి అక్కడ పెట్టాం కదుగో. ఉదర్దే షవర్. అది పైకి రారే. ఇట్స్ ఓకే, ఇలాంటివి చాలా మామూలు విషయం. ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటివి చాలా సార్లు జరిగాయి కానీ ఇదే ఫస్ట్. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. మా ఫ్రెండ్స్ కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తుకు వస్తున్నారంట. సో వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని బాధపడదాం. వీడికి గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్స్ అన్నమాట. నలుగురు ఆంటీలు, ముగ్గురు బెస్టీలు, కాదు 5 లవర్లు, అదే పని. మనం అన్ని తెస్తారా? అది నిజం. అది రెండు వాళ్ళు ఊరు ఆడిపోయారు, మన టికెట్ అమ్మిన వాళ్ళు. మా టికెట్ మధ్య బ్లాక్ టికెట్ అమ్ముకున్నా కొడుకుడు. అందరిని అడుగుతాడు అనమాట బ్లాక్ టికెట్ లేదు. క్లాస్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఆడేమో రానంటే వాళ్ళు ఉండిపోయాడు. సో మా దగ్గర ఎక్కడ టికెట్ ఇక్కడే తీసుకున్నాం. మేము 2 మెంబర్స్, వాడేమో తినేస్తాడు. సో మనీ వేస్ట్ అయిపోయింది, సేమ్ మనీ సేమ్ అని చెప్పాను. ఓకే అనేసాడు. లొకేషన్ అటుంది, అమ్మాయి ఇటే ఉంది. అమ్మాయి అటుంది.
ఓహో కర్ర పట్టుకుని తేగేసి అక్కడ ఆపుతారన్న అది Creeping around, ever so slow, being extra cautious towards what you don't know. Surrounded by energies, most of which still remain a mystery. Not in spite of, but because of life thrives. Nothing can exist without it. Darkness will exist. All would fade away in the scheme of life. It could take only days. రాయి ఊగుతుంది రా Most things in life turn a page and dissipate as we continue. ఇక్కడ మెట్లు ఉంటే మోవడం మాత్రం ఫ్రెండ్షిప్ అంటే ఏంటి తెలుసా? ఫ్రెండ్ ఏ దారిలో వెళ్తే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. ఎదుగు తీసేద్దాం. Would persist. ఒరే ఆహా మా మీ మోటివేషన్ వెళ్ళిపోయింది కదా. వీడి మోటివేషన్ వైట్ కార్గోస్ బీచ్ షర్ట్ గాన్ ఒక 500 క్యాలరీస్ 2000 క్యాలరీస్. సర్లే నైట్ ఐస్ క్రీమ్ కవర్ చేసేద్దాం. జిమ్లో లెగ్ డే ఎవడైనా చేస్తాడు. అప్పుడప్పుడు వచ్చి ట్రెక్కింగ్ చేసి మీ యొక్క స్ట్రెంత్ అండ్ స్టామినా చెక్ చేసుకోవచ్చు. టచ్కోండి రాజమండ్రి. ఒక 10 minutesలో మా ఫ్రెండ్స్ వస్తారు. కలిసి ఇంకా కాకినాడకి వెళ్ళిపోవడం. హౌస్ జర్నీ రా. ఎలా అనిపించింది ఆ రైడ్? మా వాడికి హారర్ ఉంది బైక్కి. అసలు ఎవడు లెక్కనే చేయట్లేదు, అలా ఉంది. నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇద్దరు లేకుండా చాలా భయం చేశాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లొకేషన్స్. మనం వ్లాగింగ్ చేస్తుంటే అందరూ ఎంతమంది చూస్తున్నారు. ఫైనల్గా ట్రిప్ అనేది క్లోజ్ అయిపోయింది. రిటర్న్ టు కాకినాడ. బాయ్ రా. బాయ్.